రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ టి శ్రీకాంత్. అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల వరంగల్‌లో పీజేటీఏయు యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. సో ఈరోజు మన ఆహ్, మనం అంశం ఏంటంటే విత్తన తరగతులు. విత్తన తరగతులు ఏంటి? అసలు విత్తన తరగతులు రైతులకి చాలా మందికి విత్తన తరగతులు అంటే తెలీదు. సో ఈరోజు మనం ఈ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మనకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక 60% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులే, ప్రజలే. వ్యవసాయం అనేది మన జీవనాధారం. సో కాబట్టి మనం వ్యవసాయం చేసే ముందు విత్తన ఎంపిక అనేది అది చాలా ముఖ్యమైన దశ. విత్తన ఎంపిక అనేది. సో మనం సరైన విత్తనాన్ని ఎన్నుకున్నట్లయితే సో మనం ఒక 50% వ్యవసాయంలో విజయవంతమైనట్టే. కానీ చాలా మంది రైతులు ఏంటంటే విత్తనాన్ని సరిగ్గా ఎంపిక చేసుకోకుండా కొంత నష్టాల పాలవుతున్నారు. సో కాబట్టి మనం సరైన విత్తనాన్ని ఫస్ట్ వెన్నుకోవాలి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా 4 విత్తన తరగతులు ఉంటాయి మన భారతదేశంలో. ఒకటి న్యూక్లియస్ సీడ్ అంటాము, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ అండ్ మరియు సర్టిఫైడ్ సీడ్. సో ఇక్కడ ఫస్ట్ న్యూక్లియస్ సీడ్. న్యూక్లియస్ సీడ్ అంటే మనకు శాస్త్రవేత్తలు ఏదైతే ఒక వెరైటీని డెవలప్ చేసినప్పుడు దాంట్లో వచ్చే తల్లి సీడ్ అంటే తల్లి విత్తనం లాగా మనకు న్యూక్లియస్ సీడ్ ఉపయోగపడుతుంది. సో దాంట్లో వెరైటీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే ముఖ్యమైన ఏవైతే మొక్కలు మంచి మంచి లక్షణాలున్న మొక్కల నుంచి న్యూక్లియస్ సీడ్ని తయారు చేసి అది శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మాత్రమే అది ఉత్పత్తి చేస్తారు. న్యూక్లియస్ సీడ్ అనే దాన్ని ఎవ్వరికి కూడా దాన్ని ఇవ్వరు. ఎందుకంటే దానిలో ఉన్న లక్షణాలు కానీ దానిలో ఉన్నటువంటి మంచి మంచి లక్షణాలు మిగిలిన వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గరే భద్రపరచుకోవడానికి సో దాన్ని ఎవ్వరికి రివీల్ చేయకుండా చేస్తారు. సో ఇది న్యూక్లియస్ విత్తనం. సో దీని నుంచి మనకు బ్రీడర్ సీడ్ విత్తనం వస్తుంది. నెక్స్ట్ దశ ఇది బ్రీడర్ సీడ్ విత్తనం. సో బ్రీడర్ సీడ్ విత్తనమే కూడా మనకు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. సో శాస్త్రవేత్తలు అంటే ఇక్కడ మనకు 10 విభాగాలు ఉంటాయి మన వ్యవసాయంలో. దాంట్లో ప్లాంట్ బ్రీడింగ్ సైంటిస్టులు, జన్యు ప్రజనన శాస్త్రవేత్తలు మాత్రమే దాన్ని ఉత్పత్తి చేస్తారు. సో దీంట్లో ఈ మనకు న్యూక్లియస్ విత్తనం మరియు బ్రీడర్ విత్తనాల్లో మనకు జన్యు స్వచ్ఛత అనేది 100% ఉంటుంది. జన్యు స్వచ్ఛత మరియు ఫిజికల్ ప్యూరిటీ అంటాము, అది కూడా మనకు 100% ఉంటుంది. మనం ఈ 2 న్యూక్లియస్ సీడ్ మరియు బ్రీడర్ విత్తనాలు ఈ 2 కూడా ఓన్లీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో దీంట్లో తర్వాతి దశ మనకు ఫౌండేషన్ సీడ్ అంటాము. ఈ ఫౌండేషన్ సీడ్ అనేది సో విత్తనాన్ని మనం ఇంకా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడానికి మనం వివిధ సంస్థలకి ఉత్పత్తి చేయడానికి ఇస్తాము. దాంట్లో భాగంగా యూనివర్సిటీలు కావచ్చు, రీసెర్చ్ స్టేషన్స్ కావచ్చు, సీడ్ కార్పొరేషన్స్ కావచ్చు, నేషనల్ సీడ్ కార్పొరేషన్స్ కావచ్చు, ప్రైవేట్ ఏజెన్సీస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు. సో వీళ్ళందరికీ మనము బ్రీడర్ సీడ్ ఇచ్చి దాన్ని మోతాదు పెంచడానికి, ఎందుకంటే రైతులు చాలా ఎకరాలలో ఇప్పుడు వరి లాంటి పంటలు మనకు తెలంగాణలో చాలా ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతి సంవత్సరం మనకు వరి విత్తనం అనేది చాలా ఎక్కువ మోతాదులో అవసరం. ఆ మోతాదును పెంచడానికి మనం వివిధ సంస్థలకి ఈ బ్రీడర్ సీడ్ని ఇచ్చేసి మనం ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తాం. సో ఈ ఫౌండేషన్ సీడ్లో మనకి జన్యు స్వచ్ఛత కూడా ఇక్కడ 99.9% మనము ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అది ఎవరికి ఇచ్చినా కూడా. సో కాబట్టి మనకు ప్రతి నెల పంట కాలంలో ప్రతి నెల సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, విత్తన ధృవీకరణ అధికారులు ఉంటారు మనకు. సో విత్తన ధృవీకరణ సంస్థ ఉంది మన తెలంగాణలో. దాన్ని TSSOC అంటాం, తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అండ్ ఆర్గానిక్ అథారిటీ, హైదరాబాద్లో ఉంటుంది. సో దీంట్లో మొత్తం 5 హెడ్ క్వార్టర్స్లు ఉంటాయి. వీళ్ళు మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ కూడా కవర్ చేస్తారు. సో విత్తన ధృవీకరణ అధికారులు పంట పొలాలకు వెళ్ళి ఏదైతే విత్తనోత్పత్తి క్షేత్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటి యొక్క నాణ్యతని వివిధ దశలలో చూస్తారు. పూతకు ముందు, పూత దశలో, పంట కోసే సమయంలో, పంట కోసిన తర్వాత ప్రాసెసింగ్ ఎక్కడైతే మనం ప్రాసెసింగ్ చేస్తామో అక్కడికి వివిధ దశల్లో దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. సో ఇక్కడ విత్తన ధృవీకరణ అధికారి యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఈ ఫౌండేషన్ సీడ్ తర్వాతి దశ మనకు సర్టిఫైడ్ సీడ్. ఈ సర్టిఫైడ్ సీడ్ అనేది మనము రైతులకు ఇచ్చే సీడ్. ఫైనల్ గా ఈ సర్టిఫైడ్ సీడ్ మనము రైతులకు ఇస్తాము. సర్టిఫైడ్ సీడ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో, ఎందుకంటే మనం ఆల్రెడీ 3 దశల్లో వివిధ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో, విత్తన ధృవీకరణ పర్యవేక్షణలో చేసినాం కాబట్టి సో ఈ సర్టిఫైడ్ సీడ్ అనేది చాలా నాణ్యమైన లక్షణాలను కలిగి ఉంటుంది, నాణ్యమైన విత్తనం. ఇది రైతులకు ఇచ్చి మనము వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తాము. దీంట్లో కూడా మనకు జన్యు స్వచ్ఛత అనేది 99.9% ఉంటుంది. ఫిజికల్ ప్యూరిటీ కూడా 98 to 99% మనము ఖచ్చితంగా పాటించాలి. సో మీరు రైతులు అడగవచ్చు, మరి ఈ బ్రీడర్ సీడ్, ఈ ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ని మనం ఎట్లా గుర్తించాలనేది చాలా మంది రైతులకు డౌట్ ఉంటుంది. సో దీంట్లో మనకి ప్రతి బ్యాగ్ కూడా ఒక ట్యాగ్ అనేది అటాచ్ చేస్తారు. అది ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, రీసెర్చ్ స్టేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క విత్తన సంచికి మనము ట్యాగ్ అటాచ్ చేస్తాం. అది బ్రీడర్ సీడ్కి అయితే గోల్డెన్ ఎల్లో కలర్ అనేది ట్యాగ్ మనము అటాచ్ చేస్తాము. ఫౌండేషన్ సీడ్కి వైట్ ట్యాగ్, అలాగే మనం సర్టిఫైడ్ సీడ్కి అజర్ బ్లూ ట్యాగ్ అనేది అటాచ్ చేస్తాం, నీలి రంగు కలర్. సో దీని మీద, ఈ ట్యాగ్ మీద మనకి దాని పంట యొక్క, ఆ విత్తనం యొక్క వివరాలు, అంటే అది ఏ పంట, ఆ రకం ఏంటి, సో దాంట్లో జన్యు స్వచ్ఛత ఎంత ఉంది, దాంట్లో ఫిజికల్ ప్యూరిటీ ఎంత ఉంది, దాంట్లో జెర్మినేషన్ ఎంత ఉంది, మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది, ఎప్పుడు టెస్ట్ చేశారు అనేది అన్ని వివరాలు కూడా మనకు ఆ ట్యాగ్ మీద ఉంటది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వివరాలన్నిటినీ కూడా రైతులందరూ తప్పక చూడాలి. మనం మార్కెట్కి వెళ్ళి సీడ్ కొన్నప్పుడు చాలా మంది మనం ఏదో డబ్బులు ఇస్తాం సీడ్ తెచ్చుకుంటాం, కానీ ఈ యొక్క ట్యాగ్ అనేది చాలా మంది చూడరు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం సీడ్ కొనుగోలు చేసిన తర్వాత దాని డేట్ ఆఫ్ టెస్టింగ్ అనేది చాలా ఎప్పుడో చేసింది ఉంటుంది. సో మనం డేట్ ఆఫ్ టెస్టింగ్ అయిన తర్వాత 9 నెలల వరకే దానికి వ్యాలిడిటీ పీరియడ్ అని ఉంటుంది. సో 9 నెలల తర్వాత దాన్ని ఎవరు కూడా అమ్మడానికి లేదు. సో కాబట్టి రైతులందరూ సీడ్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఈ వివరాలన్నింటినీ చూసి ఖచ్చితంగా కొనాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. అలాగే మనం విత్తనం కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశము. చాలా మంది రైతులు రసీదులు తీసుకోరు. సో తీసుకున్నా కూడా దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎందుకంటే తర్వాతి కాలంలో ఏదైనా విత్తనము మొలకెత్తకపోవడం కానీ, దాని లక్షణాలుగా వేరే లక్షణాలు వచ్చినప్పుడు మనకు కొంత దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది, అలాగే చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ విత్తనాన్ని కొనుగోలు చేసినప్పుడు రసీదు ఉంచుకున్నట్టయితే మీరు సంబంధిత అధికారిని వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి రైతులందరూ ఆ రసీదును తీసుకొని భద్రపరచుకోవాలి. సో ఇంకొకటి, మనకు తెలంగాణలో ఈ విత్తన మార్పిడి అంటే మనం సీడ్ రిప్లేస్మెంట్ రేట్ అంటాం. చాలా మంది రైతులు వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలనే మళ్ళీ తర్వాత పంటకి వేసుకుంటా ఉంటారు. సో కాబట్టి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. మనం తెలంగాణ ప్రభుత్వము ఏం చెప్తుందా అంటే రైతులందరూ కూడా సర్టిఫైడ్ సీడ్స్ను వాడాలి, క్వాలిటీ సీడ్స్ను వాడాలని చెప్తుంది. సో మనకి ఈ సీడ్ రిప్లేస్మెంట్ రేట్ ఎంత ఉందంటే మన తెలంగాణలో ఓన్లీ 30 to 40% ఉంది. అంటే 100 మంది మనకు 100% ఏరియా ఉంటే తెలంగాణలో ఓన్లీ 30 నుంచి 40% మాత్రమే మనము విత్తనాలను వాడుతున్నాం, సర్టిఫైడ్ సీడ్స్ అండ్ క్వాలిటీ సీడ్స్ని. మిగిలిన 60 నుంచి 70% రైతులు చాలా మంది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత సీడ్నే, వాళ్ళ ముందు వచ్చినటువంటి సీడ్నే మళ్ళీ తర్వాతి పంటకి వాడుతున్నారు. దీనివల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే నాణ్యమైన విత్తనాలని, సర్టిఫైడ్ విత్తనాలని వాడితే మనకి 15 నుంచి 20% మనం దిగుబడిని పెంచుకోవచ్చు. సో పదే మనం చాలా మీటింగ్స్లలో చెప్తా ఉంటారు శాస్త్రవేత్తలు, సర్టిఫైడ్ సీడ్ని వాడండి, నాణ్యమైన విత్తనాలను వాడండి అని చెప్తా ఉంటాము. కాబట్టి రైతులందరూ కూడా నాణ్యమైన విత్తనాలను వాడి అధిక దిగుబడులను పొందవలసిందిగా కోరుతున్నాము.